నేను వచ్చేసా. హా, వచ్చావా? ఏంటండి, నేను రావడం మీకు ఇష్టం లేదా? అదేం లేదే. మరి నేను రాక నెల రోజుల తర్వాత ఇంటికి వస్తే ఫేస్ లో కొంచెం ఆనందం కూడా లేదు. అమ్మో, ఇప్పుడు దీంతో ఎందుకు వచ్చిన గోల? వావ్, సరోజా వచ్చేసావా? ఈ నెల రోజులు నువ్వు లేక ఇల్లు ఎలా బోసిపోయిందో చూడు. నాకైతే క్షణం ఒక యుగంలా గడిచిందే. ఎటకారాలు చాలా ఎక్కువైనాయి, తగ్గిస్తే మంచిది. ప్రయాణం బాగా జరిగిందా? అయినా నేను ఈ రోజు వస్తానని మీకు తెలుసుగా. కనీసం రైల్వే స్టేషన్ వరకు వచ్చి నన్ను పికప్ చేసుకోవచ్చుగా. అవునే, రావచ్చు. కానీ 300 అడుగుల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా రావటం ఎందుకులే అని రాలేదే. అయినా మీరెందుకు వస్తారులే. అసలు లెక్క అయితే నిజానికి మీరే వచ్చి నన్ను మా పుట్టింటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. నేనే పాపం ఈ ఎండల్లో ఇంత దూరం ఏమొస్తారులే అని ట్రైన్కి వచ్చాను. కనీసం రైల్వే స్టేషన్ కి వచ్చి పికప్ చేసుకోవాలని కూడా తెలియదు మీకు. అబ్బా సరోజా, వదిలేవే. ఇంకా వదలక నేనేమైనా మిమ్మల్ని వాటేసుకున్నానా ఏంటి? అది సరేలే గాని అండి, ఈ పండక్కి మీకిష్టమని మా ఇంటికాడ చక్కలు వండుకుని తీసుకొచ్చాను. ఇదిగో తీసుకుని తినండి. ఎలా ఉందో చెప్పండి తిని. అబ్బా సరోజా, నీకు నేను డైట్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం మానేశానే నేను. ఏంటండి అలా అంటారు? కనీసం ఒక్కటైనా తినండి. ఎంతో ప్రేమతో చేశాను మీకోసం. ఏయ్, తిననని చెప్పానా? నూనెలో ముంచి తీసిన దానిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో నీకేం తెలుసు? అబ్బా, ఒక్కటి తింటే మీరేం చావర్లే అండి. కనీసం ఒక్కటైనా తిని చావండి. నో, నో వే. డైట్ అంటే డైటే, నో కాంప్రమైజ్. నేను అసలు తిననంతే. హాయ్ బావా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. వావ్ మరదలా, ఏంటి సడన్ సర్ప్రైజ్? అది బావా, నిన్ననే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒకటి పడింది. ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది, అందుకే వచ్చాను. వావ్, ఎంత గుడ్ న్యూస్. బావా చూడు, నేను నీకిష్టమని అరిసెలు తీసుకొచ్చాను. వావ్, ఏంటి అరిసెలు తెచ్చావా? ఐ లవ్ అరిసెలు, ఐ లైక్ అరిసెలు, ఐ డై ఫర్ అరిసెలు. మరదలా, ఈ అరిసెల్ని నువ్వే చేసావా? అవును బావా, అరిసెలంటే నీకు ఇష్టమని స్వయంగా చేశాను నేనే. వావ్, నువ్వు చేసావంటే ఎంత బాగుంటాయో. ఒక 4-5 అన్నా సరే ఇప్పుడు లాగించాలి నేను. బావా, ఇవి నూనెలో వేసి తీసినవి. ఒక్కో అరిసెలో 500 క్యాలరీలు ఉంటాయి. జాగ్రత్త, అసలే మీరు డైట్ లో ఉన్నారంటగా అక్క చెప్పింది. మరదలా, నీకో విషయం చెప్పనా? డైట్ లేదు, తోటకూర కట్ట లేదు, అంతా సరే బావా, నీ ఇష్టం వచ్చినన్ని తిను. ఆహా, ఓహో. అది సరోజా, అసలేం జరిగిందంటే మీరు అరిసెలు తింటున్నారు. మీకు అరిసెలు నూనెలో ముంచి చేస్తారని తెలీదా? అరిసెల్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో తెలీదా? తెలుసులేవే, కానీ అది అమ్ములు, మీ బావ నాతో డైట్ లో ఉన్నాను అని చెప్పాడే, నీతో చెప్పలేదా? నేను అదే అడిగానక్క, కానీ దానికి బదులుగా బావ ఏమన్నాడో తెలుసా? నేనేమన్నానే? భార్య తరపు చుట్టాలు తినడానికి ఏమైనా తెస్తే వద్దు అంటే వాళ్ళేమైనా అనుకుంటారేమోనని నేను ఆలోచించాను. తప్ప? అది తప్ప? అబ్బో, నువ్వు చెప్పవే, ఏమన్నాడు? డైటా, తోటకూర కట్ట, అంతా అన్నాడక్క. అది కాదే, చెప్పేది వినవే. వినడాలు లేవు, వినిపించుకోవడాలు లేవు. అమ్మో, ఉసే ఆపవే, పట్టమాకవే. ఏదో మీ చెల్లి కష్టపడి అరిసెలు చేసిందని తీసుకుని తిన్నానే, తప్ప. ఏంటే, అరిసెలు నువ్వు చేసావా? అది అరిసెలు నువ్వు అమ్మే చేశారు, కానీ స్టవ్ వెలిగించింది నేనే కదక్కా.